5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, మీకు వందనాలు. ప్రభా, మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా నా తండ్రి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయా, ఇందులో నా ఆత్మీయ మర్మాలను మాకు తెలియజేసి మేము యథార్థమైన ఆరాధన సమర్పించడానికి, ప్రీతికరమైన ఆరాధన సమర్పించడానికి అయ్యా మీరే మాకు సహాయము చేయండి. అల్పుడమైన నన్ను అయ్యా మీ ఆత్మతో అభిషేకించి ప్రభువా మీరే మాట్లాడి మీరే మహిమ పొందాలి. యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ మనం చేస్తూ నాము తండ్రి, ఆమేన్. ఈ దేవుని సంగమా, ఇచ్చిన లేఖన భాగం చూస్తే మనం పాడిన పాట గాయములను ఏంటంటే 5వ వచనములో 53 అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క శ్రమ గురించి, దేవుని యొక్క సిలువలో ఆయన పడిన వేదన, ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగం గురించి దేవుడు ఇక్కడ రాయించొచ్చాడు. 53వ అధ్యాయం అంతా కూడా ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన 5వ వచనం చూస్తే మన అతిక్రమ క్రియలు, మనము అతిక్రమించిన క్రియ, మనము దేవుని మాటను ధిక్కరించిన విధానం, మనము దేవుని ఆజ్ఞలను తిరస్కరించిన విధానం, మనము దేవుని వాక్కును తృణీకరించిన విధానం, మనము దేవుని మాటలను నిర్లక్ష్యము చేసిన విధానమును బట్టి అతిక్రమించింది ఎవరు? మనమే. కానీ గాయపరచబడింది మాత్రం ప్రభు అయిన క్రీస్తు. చూడండి, ఆరాధనలో దేవుడు మన కొరకు ఏం చేశాడు, మనం ఎలాంటి వారు అనేది దేవుడు మనతో మాట్లాడాడు. మనం ఎలాంటి వాళ్ళం? దేవుని వాక్యమును ధిక్కరించిన వారు, దేవుని వాక్యమును అనుసరించని వారు, దేవుని మాటను అతిక్రమించిన వారు కదా. అంతేనా? ఇంకేముందా కదా? అతిక్రమించాం. ఆ అతిక్రమణకి రావాల్సిన శిక్ష మనకు బదులుగా ఆయన చూడండి. ఇక్కడ చూస్తే 2వ వచనంలో లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ప్రభువైన క్రీస్తు వారి గురించి తండ్రి దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తే, అతనికి ఏమైంది? అలా పెరిగిన ఆయన, లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వల్లే పెరిగిన ఆయన
స్వరూపం లేదంటే సొగసు కూడా పోయింది. ఎవరి గురించి? స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, సొగసును పోగొట్టుకున్నాడు కదా. అతనికి స్వరూపమే లేదట. ఒకసారి క్రీస్తు ప్రభు వారికి ఆ శ్రమలో క్రీస్తు ప్రభు వారు అనుభవించిన ఆ యొక్క ఇమేజ్లో మనం వెళ్తే ఒకసారి మనం ఆలోచిస్తే ప్రభు వారు ఆయన ఎలాంటి వాడట, ఆయన గురించి యెషయా గ్రంథంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అటువంటి రూపం కలిగిన ఆ ప్రభు వారు నీ గురించి, నా గురించి, మన గురించి శ్రమను పొందటానికి, ఆ శిలువ శ్రమను పొందటానికి ప్రభువుని క్రీస్తు తనకున్న స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఇది దేవుని పెట్టారు. నిజంగా చూస్తే ఎందుకు క్రీస్తు ప్రభు వారు అనుకున్న స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు? ఆ 3వ వచనం చూస్తే అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోయాము. చూసారా? నిన్ను సృష్టించిన, నన్ను సృష్టించిన, ఆయన రూపములో, ఆయన స్వరూపములో మనలను తయారు చేసిన ఆయన మన వలన, చూడండి, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడయ్యాడు. మాకు ఆయన అవసరం లేదు. అలానే తృణీకరించబడిన వాడు. He was neglected by the people, those who created by him. ఆయన చేతే సృష్టించబడ్డాం, ఆయన చేతే తయారు చేయబడ్డాం, ఆయనే మనకి రూపాన్ని ఇచ్చింది, ఆయనే మనకి స్థితినిచ్చింది. కానీ ఆయనను మనం తృణీకరించాము. సమస్తం ఇచ్చింది ఆయనే. తృణీకరించబడిన ఆయన ఏమయ్యాడు? మరలా తండ్రితో మనలను ఐక్యము చేయటానికి, తండ్రితో మనల్ని సమాధానపరచటానికి, తండ్రితో మనలను ఆ యొక్క రిలేషన్ మరలా రీస్టోర్ చేయటానికి, పునరుద్ధరించడానికి ఆయన ఏమయ్యాడట? స్వరూపాన్ని బాగొట్టుకున్నాడు, సొగసును బాగొట్టుకున్నాడు, పునీకరించబడ్డాడు, మనుష్యుల చేత విసర్జింపబడ్డాడు. నీవు నేను ఎన్నిసార్లు విసర్జించామో, ఎన్నిసార్లు తృణీకరించామో. తృణీకరించిన మనము, విసర్జించిన మనము ఆయనతో ఐక్యపరచబడటానికి మనకి ఎటువంటి యోగ్యత లేదు, ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి మంచితనం లేదు. కానీ ఆయన నీ కొరకు, నా కొరకు మరలా దేవునితో ఆ సమాధాన పరచటానికి ఆయన ఏమయ్యాడు? చూడండి, 5వ వచనం మనం చూస్తాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి. దేవుని పెట్టారు. దేవుని సంగ్రహం. నీ నా అతిక్రమం. అతిక్రమం అంటే ఏంటండి? పాపం. అతిక్రమం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకముగా జీవించడం, క్రమమును అతిక్రమించడం. ఒక క్రమము మనకు ఏర్పాటు చేశాడు దేవుడు, ఒక ప్రణాళికను మనకు ఏర్పాటు చేశాడు, ఒక డిసిప్లిన్ మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఫలానా సమయంలో ఇలా చేయాలి, ఫలానా సమయంలో మీరు రెస్ట్ తీసుకోవాలి, ఫలానా సమయంలో మీరు భోజనం చేయాలి,
ఫలానా సమయంలో మీరు చదువుకోవాలి, ఫలానా సమయంలో మీరు ఈ పని చేయాలని ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తే మనం ఏం చేసాం? ఆ క్రమాన్ని అతిక్రమించాం. దాని ద్వారా ఏంటంటే దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను, దేవుని వాక్యమును, దేవుని వాక్కును మనం తిరస్కరించిన వారంగా ఉన్నాం. ఆ తిరస్కారం ఏం జరిగింది అంటే దేవునికి మనకి ఒక ఎడబాటు ఏర్పడింది ప్రియులారా. దేవునికి మనకున్న ఆ సంబంధము కోల్పోయాం. మరి కోల్పోయిన ఆ సంబంధాన్ని అలానే కంటిన్యూ చేయడం ఇష్టం లేక మరలా ఏదైతే దేవునితో ఉన్న ఆ సమాధానము, సంబంధాన్ని మనం కోల్పోయామో ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరింప చేయడానికి, రీస్టోర్ చేయడానికి, తండ్రితో ఐక్యపరచడానికి అద్వితీయమైన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం వచ్చారు. ఇది మనం గమనించాలి. ఎవరి కోసం వచ్చారు? ఆయన కోసం రాలేదండి. ఎవరి కోసం వచ్చారు? నీ కోసం, నా కోసం, మన కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని మరలా మన పాపము చేత, అపరాధము చేత మనం పోగొట్టుకున్నాం కాబట్టి మరలా ఆ సంబంధాన్ని పునరుద్ధరింప చేయటానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఊరక ఏస్ నా కుమార్తె శాంతి నీకు రక్షణ కలుగును గాక అని అన్నారా? శ్రమ పడ్డాడు. చూసావిడ ఏం చేశాడట? గాయపరచబడ్డాడు. ఏమైంది? గాయపరచబడ్డాడు. అలానే నా దోషమును బట్టి నలుగుగొట్టబడ్డాడు. ఈ వాజ్ నచ్చుడ్ బికాజ్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపములు బట్టి, మన దోషములు బట్టి నలుగుగొట్టబడాడు. అలానే మన సమానార్థమైన శిక్ష అతని మీద పడేను. ఎవరికి రావాలి శిక్ష? తప్పు చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? తిరస్కరించింది ఎవరు? తృణీకరించింది ఎవరు? మనమే. తిరస్కారము, తృణీకారము, అలక్ష్యము, పాపము చేసిన మనకి రావాల్సిన శిక్షని తన మీద వేసుకున్నాడు. ఎటువంటి శిక్ష? ప్రపంచంలో అంతకంటే భయంకరమైన శిక్ష అప్పుడు లేదు. ఇంకా ఇదే భయంకరమైన శిక్ష, భయంకరమైన శిక్ష. ఏదో ఒక 10 రోజులు జైల్లో పెట్టి వదిలేయటం కాదు. నీ కొరకు, నా కొరకు ప్రభువైన క్రీస్తు వారు ఆ శిక్షని తన మీద వేసుకొని మనకిచ్చిన, చూడండి మనకి ఏమి ఇచ్చాడు? దాని ద్వారా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ శ్రమలో కూడా, ఆ బాధలో కూడా, ఆ వేదనలో కూడా, ఆ అవమానంలో కూడా, ఆ నిందలో కూడా ప్రభువారు మన గురించి ఆలోచించారు. మన గురించి ఆలోచించి ఆయన పొందిన దెబ్బల చేత మనకేం జరుగుతుంది? స్వస్థత కలుగుచున్నది. ఏంటి? ఏ స్వస్థత? ఆత్మీయమైన స్వస్థత. పాపంలో ఉన్నావు, అపరాధంలో ఉన్నావు, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నావు, నీకు ఒక గమ్యం లేదు, నీకు ఒక నిరీక్షణ లేదు, ఏమి చేయాలో తెలియట్లేదు, పాపంలో నువ్వు నశించిపోతా ఉన్నావు, పాపంలో పతనమైపోతా ఉన్నావు, నరకానికి పాత్రుడుగా ఉన్నావు, పాతాళానికి పాత్రుడుగా ఉన్నావు. ఒకవేళ ఇక్కడ ఈ యొక్క శరీరాన్ని, ఈ దేహాన్ని విడిచిపెడితే మరి కళ్ళు తెరిచినప్పుడు నరకంలోకి వెళ్ళే పరిస్థితి, పాతాళంలోకి వెళ్ళే పరిస్థితి. కానీ దేవుడు ఆ పరిస్థితి నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ శాపము నుండి
దేవుడు ఏం చేశాడు? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకి విడుదల, ఆయన పొందిన దెబ్బల చేత మనకి నిరీక్షణ, ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఒక మారు మనసు. చూసారా? నిన్ను నన్ను ప్రభువారు ఆ స్థితి నుండి, పాప స్థితి నుండి, ఆ యొక్క భయంకరమైన ఆ ఉగ్రత, ఆ స్థితి నుండి నన్ను విడుదల చేయడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకంటే ఏం కావాలి? ఆయన మనం ఆరాధించడానికి కరువైన దేవుడి దగ్గర సెలవు తీసుకొని ఎన్నో ఆధిక్యతలను వదిలిపెట్టుకొని మహిమనే వదిలిపెట్టారా? శక్తినే వదిలిపెట్టారా? చూడండి ఇక్కడ 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు ఉచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఎందుకు ప్రభువు వారు నోరు తెరవలేదు? ఆయన నోరు తెరిస్తే కొన్ని వేల దేవదూత సమూహాలు వచ్చి ఆయన తీసుకెళ్తారు. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ప్రభు అయిన క్రీస్తు వారు నోరు తెరవలేదు. ఎందుకు? శక్తి లేదా? ఆయనకు బలము లేదా? బలం ఉంది. కానీ వీటన్నిటి కూడా ఆయన విడిచిపెట్టాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఎందుకు? నీవు నేను మరలా ఆ యొక్క ఆ యొక్క ఆధిక్యతను పొందాలని, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలముగా ఆ ఆధిక్యతను మరలా మనం పొందాలనే ఉద్దేశంతో నీ మీదున్న, నా మీదున్న ఆ పాప స్థితి, ఆ బానిస స్థితి, ఆ భయంకరమైన స్థితి నుండి విడుదల చేయటానికి సార్ ఆలోచించండి. ప్రభువారే గనక ఈ లోకంలోకి రాకుండా ఉండి ఉన్నట్లయితే నా పరిస్థితి, ఆయనే గనక నోరు తెరిచున్నట్లయితే నా పరిస్థితి, అప్పుడు ఎవరికి విజయం వచ్చేది? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనే పదం లేదు. మరణాన్ని జయించిన దేవుడు, అపవాదిని సాతాని తన కాళ్ళ క్రింద చితక త్రొక్కిన దేవుడు. తెలుసా? తనకున్న సమస్తమును విడిచిపెట్టి, తనకున్న సమస్తమును వాటి గురించి ఆలోచించకుండా, అయ్యో నా ఆధిక్యత పోతుందేమో, అయ్యో నా మహిమ పోతుందేమో, నా శక్తి పోతుందేమో, ఎవరు నన్ను లక్ష్య పెట్టరేమో అని అనుకోకుండా తృణీకరించబడ్డారు, విసర్జింపబడ్డారు, అలక్ష్యము చేయబడ్డారు, అవమానించబడ్డారు, నిందల పాలయ్యారు, గాయపరచబడ్డారు. పిల్ల ఎవరి కొరకు? ఈ కొరకు, నా కొరకు. ఆలోచించావా? ఎప్పుడన్నా ఆలోచించావా? ఆయనంత శ్రమ పడితే నీవు నేను ఏం చేస్తున్నావు? ఆయన కొరకు ఏం చేస్తున్నావు చెప్పండి. ఆయన నీ యొక్క బంగారం అడగట్లేదు, నీ స్థితి అడగట్లేదు, నీ ప్రాణం కూడా అడగట్లా. ఏమన్నాడు? నా వాక్య ప్రకారం నీవు జీవించండి. జీవిస్తున్నామా? అప్పుడెప్పుడో జరిగిన దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. 2025 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యూదులు ఎలా చేశారు, వాళ్ళు ఇట్లా దేవుణ్ణి శిలువకు అప్పగించారు అని ఆలోచిస్తున్న నీవు నేను ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? భయం ఉందా? మృత్యుందా?
కాబట్టి జ్ఞాపకం చేసి ప్రభువా నీవే కనుక ఆ రోజు ఈ లోకంలోకి మనుష్య కుమారుడిగా వచ్చి నా పాపమును చూడండి, ఇక్కడ మాట అంటున్నారు, ఇక్కడ దేవుని పెట్టారా ఆ రోజులో మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకు మోపాలండి? మోపాల్సిన పరిస్థితి ఏంటండి? యెహోవా మన దోషములను ఆయన మీద మోపాల్సిన పరిస్థితి ఏంటండి? ఎందుకు మోపాలి? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమ దోషములను కప్పును. ఆయన ప్రేమించాడు కాబట్టి నా దోషం ఆయన కనిపించదు. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి నా పాపం ఆయన కనిపించదు. ఆ పాపం నుండి, ఆ బానిసత్వం నుండి మనలను విడుదల చేయటానికి మనందరి దోషం చూసారా, మనందరి దోషం. ఏవైనా తల్లిదండ్రులుగా జనరల్గా తల్లిదండ్రులు చనిపోయే ముందు పిల్లలు ఏం కోరుకుంటారు? తండ్రి ఆయన ఆస్తి సంపాదించాలి, ఆస్తి కావాలి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? మనం ఏమిచ్చి ఆస్తి ఇచ్చామా? మన పాపాలన్నీ ఆయన మీద ఇచ్చాం. చూసారా? కాబట్టి మనందరి దోషమును ఆయన మీద వేసి మీరు వెనకెళ్ళి అంటే ప్రేమ ఉంది. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నన్ను ఎంతగా ప్రేమిస్తాడు? ఆయన అద్వితీయ కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆయన సొంత కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇంకా చూస్తే 8వ వచనంలో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. చూసారా? చాలా స్పష్టంగా దేవుని యొక్క ఆ త్యాగము, దేవుని యొక్క శ్రమని మనము తెలుసుకోవాల్సిన వారంగా. ఉదయం నువ్వు చనిపోయి నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా మారు మనసు పొందనంత వరకు కూడా ఎన్ని తప్పులు చేశాం, ఎన్ని పాపాలు చేశాం, ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవించావు. మరి మారు మనసు పొందిన తర్వాత కూడా నువ్వు అలానే జీవిస్తా ఉంటే ఆయన ఆ యొక్క కార్చిన కలువరి శిలువపై ఆయన కార్చిన శిలువకి దానికి విలువ లేదు. ఏదో జరిగింది అని కాదు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది, ప్రభా నా కొరకు ఈ యొక్క విలువైన వెలకట్టలేని అయా రక్తాన్ని నా కొరకు చెందించావు. ఏ పాటి దాన్ని ప్రభా, ఏ పాటి వాడిని ప్రభా, నాకైతే యోగ్యత లేదయ్యా. పాపం చేసింది నేను, శిక్ష పడింది మీ మీద. అబద్ధాలు ఆడింది నేను, శిక్ష వేసుకుంది మీరు. దొంగతనం చేసింది నేను, శిక్ష వేసుకుంది మీరు. చెడు తలంపులు తలంచింది నేను, శిక్ష వేసుకుంది మీరు. ఎంత గొప్ప దేవుడు! వాటన్నిటి నుంచి కూడా నాకు విడుదల కలిగించేశాడు. నిజంగా మీరే గనక ఈ లోకములోనికి మనుష్య కుమారుడుగా వచ్చి ఉండి ఉండకపోతే నా జీవితం ఏమైంది? 10వ వచనంలో నిజంగా అసలు కళ్ళు తిరుగుతాయి అన్నమాట. అది చూస్తే అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నిజంగా తండ్రి అయిన దేవుడు నిన్ను
నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన అద్వితీయమైన కుమారుణ్ణి నలుగుకొట్టడానికి ఆయనకి ఇష్టమైందంటే ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. ఈ దేవుని పెట్టాడు, ఈ దేవుని సంగతి. నా సహోదరుడా, నిజంగా ఆయనకి ఎంత ఇష్టం అంటే నలుగొట్టడానికి ఇష్టమైందట. చూడండి కింద చదువు. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసి అతడు తన్ను తానే అపరాధ పరిహార అర్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏంటి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటి కదా? మనల్ని పాప, రోత, పనికి మాలిన బానిసత్వం నుండి విడుదల చేయడం ఆయనకు ఉద్దేశం. ఆయనలో మరలా కలుపుకోవటం ఆయన ఉద్దేశం. ఆయనతో మరలా సమాధానపరుచుకోవటం ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని సఫలపరిచింది ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఎంతోమంది ప్రవక్తలను పంపారు. మీరు పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే ఎంతో మంది ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. కానీ వారి వల్ల ఏం అవ్వాల. అప్పుడు తన కుమారుడినే ఈ లోకానికి మనిషి కుమారుడిగా పంపించడం ఆయన ఉద్దేశం. ద పర్పస్ ఆఫ్ ద లార్డ్ had been fulfilled by his begotten son, nothing but Jesus Christ. ప్రభు అయిన తన యొక్క అద్వితీయ కుమారుడే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన ఉద్దేశము సఫలపరచబడినది. ఏంటి ఆయన ఉద్దేశం? ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? తండ్రి యొక్క దేవుని ఉద్దేశం ఏంటి? నీకు, నాకు, మనకు రక్షణనివ్వడం. అది ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని సఫలపరచడానికి తన కుమారుడిని నలుగుకొచ్చాడు. చూడండి, ఇంకా చూస్తే చూడండి, ఇక్కడ 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యుడు చూడనొల్లని వాడుగాను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే. దానికి రిజల్ట్ 4వ వచనంలో చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. ఏ రోగం అండి? పాపం అనే రోగం. తర్వాత మన వ్యసనములను వహించాడు. అయినను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమ నొందిన వానిగా మనం అతనిని ఎంచితిమి. నిజంగా ఈ 53వ అధ్యాయాన్ని చూస్తే దేవుడు నా కొరకు ఇంత చేశాడా అనిపిస్తుంది. దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడా? దేవుడికి ఇంత భారమా నేనంటే? ఎంత భారం అంటే, ముఖ్యంగా మన పిల్లల గురించి మనకు భారం ఎక్కువ. కాబట్టి ఆయన పిల్లలమైన మనము దూరంగా ఉండకూడదని, పాపస్థితిలో ఉండకూడదని, బానిస స్థితిలో ఉండకూడదని దేవుని పెట్టారా తన అద్వితీయమైన కుమారుడిని మన కొరకు పంపి ఏం చేశాడు? మన కొరకు నలుగుకొట్టబడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఏం కావాలండి ఇంకా ఆయన్ని మనము ఆరాధించడానికి? ఎందుకంటే ఏం కావాలి? నాకు అది లేదు, ఇది లేదు అన్నావా? సమస్తాన్ని ఇచ్చాడు. 53 అధ్యాయం సమస్తాన్ని ఇచ్చాడు. నీకున్న రోగం పోయింది, నీకున్న బాధ పోయింది, నీకున్న శ్రమ పోయింది, నీకున్న వ్యసనం పోయింది. సమస్తమును ఆయన విడుదల చేశాడు.
కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మీయమైన స్థితిలో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నా కొరకు ఇంత త్యాగం చేశాడు. దేవుడు నా కొరకు ఆయనకు స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు నా కొరకు ఆయన సొగసుని విడిచిపెట్టాడు. క్రీస్తు ప్రభువారు నా కొరకు శక్తిని కోల్పోయారా? క్రీస్తు ప్రభువారు నా కొరకు మహిమను కోల్పోయారా? శక్తి లేని వారుగా ఉన్నారా? అది ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంటావా? నిజంగా నాకైతే ఎటువంటి యోగ్యత లేదయ్యా, నాకైతే ఎటువంటి అర్హత లేదయ్యా, నేను మంచోడిని కాదు, నేను మంచి వ్యక్తిని కాదు ప్రభు, నాదంతా చెడే. అయినా నాలో ఉన్న పాపం, నాలో ఉన్న దోషాన్ని మీరు చూడలేదయ్యా. నా దోషముల నిమిత్తమై మీరు శిక్షింపబడ్డారయ్యా. ఈ లోకంలో నా తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరు కూడా నా గురించి ఆలోచించలేదు. నా సృష్టికర్తవైన మీరు నా గురించి ఆలోచించారు. ఎంతగా ప్రేమించావు ప్రభువా, ఎంతగా ఆలోచించావు ప్రభువా. జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డ మన ఆరాధన కండి. నిజంగా దేవుని ప్రేమ, దేవుని యొక్క శ్రమను చూస్తే ఆ ఒక్క వచ్చిన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచ. ఎందుకు పడాలి? ఎందుకు ఆయన గాయపరచబడాలి చెప్పండి? మనలో ఏమైనా గొప్పతనం ఉందా? లేదు. కానీ ఆ ప్రేమను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ప్రభా, నా కొరకు నువ్వు బలయ్యావా? నా కొరకు ఇప్పుడు సమస్తాన్ని వదిలిపెట్టావా? నేను ఈ బాధ్యతని జ్ఞాపకం చేసుకోవాలి. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను. ఆరాధిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకం, విరిగి నలిగిన హృదయంతో